ఓజీ 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 గత 4-5 రోజుల నుండి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుండి ఓజీ సౌండ్ చాలా గట్టిగా వినిపిస్తుంది. అదే జోష్ లో నేను వెళ్లి సుజిత్ ఫ్యాన్ బై సంభవం అంటే ఎలా ఉండిద్దో చూసొచ్చా. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది, మరీ తీసేసేది కాదు, అలాగని సూపర్ డూపర్ అనలేం. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం బాగా ఎగ్జిక్యూట్ చేశారు, సెకండ్ హాఫ్ మాత్రం ఓజీ అనే కాదు లాస్ట్ 1-2 years గా వస్తున్న మూవీస్ అన్ని కూడా ఇదే టెంప్లెట్ లో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం నరకం చూపిస్తున్నారు. ఇక ఓజీ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన టాలీవుడ్ లో ఎన్నో సార్లు చూసిన అదే సేవియర్ టెంప్లెట్. హీరో టూ పవర్ఫుల్ గా ఉంటాడు, అక్కడ ఉన్న ప్రజలకు ఒకడే ఆపద్ బాంధవుడు, వాడే గంభీర. రొటీన్ స్టోరీ టెంప్లెట్ అయినప్పటికీ సుజిత్ మాత్రం జపనీస్ కల్చర్ తో బాంబే బ్యాక్ డ్రాప్ లో చాలా కొత్తగా రిప్రజెంట్ చేశాడు. మూవీ స్టార్టింగ్ లో జపాన్ టు బాంబే షిఫ్ట్ అయిన దగ్గర నుండి కళ్యాణ్ గారి వింటేజ్ స్వాగ్ స్టైల్ తో మ్యాసివ్ ఫైట్స్ తో ఎంగేజింగ్ గా వెళ్ళింది. కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం అరాచకం. సమరాయ్ స్పీడ్, కతానా, నాన్చాక్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆపోజిట్ లో ఇమ్రాన్ హష్మికి కూడా మంచి ఎలివేషన్స్ పడ్డాయి. ఓమి బ్యాక్గ్రౌండ్ ట్రాక్ అయితే నాకు బాగా ఎక్కేసింది. తమన్నా ఈసారి ఇంటికి ఫుల్ మిల్స్ తింటాడులే అనుకునేటప్పుడే ఇంటర్నెట్ లో ఇది కనిపించింది. ఎన్ని దారుణాలు సార్. ఇది ఒరిజినల్ ట్రాక్ వెళ్ళి అన్న ప్రతిసారి తమన్నా డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ ఎనీవే నాకు ఓమి క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా నచ్చింది గైస్. ప్రియాంక మోహన్ యాక్టింగ్ బాగోపోయినా ఫ్యామిలీ ఎమోషన్స్ బాగానే కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత ఇంటర్వెల్ లో సత్యదాని మొక్కజొన్న చేల్లో ఏసీ ప్రోగ్రామ్ పెట్టారు, అది కూడా పర్లేదు, బాగానే పేలింది. అంతా బాగానే వెళ్తుందిలే అనే మూమెంట్ లో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒకటే మోత, సాహో క్రాస్ ఓవర్, సబ్ క్యారెక్టర్స్ అన్నిటికీ బ్యాక్ స్టోరీస్ అది ఇది అని చెప్పి బాగా ల్యాక్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ కి కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం, బట్ సెకండ్ హాఫ్ లో ఏ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేకుండా చేశాడు. ఓజీ ఒక్కడే సత్యదాద క్యారెక్టర్ కోసం లోన్ వారియర్ కింద నిలబడతాడు, కానీ ఆ బాండ్ ఎందుకంత స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదు మూవీలో. సెకండ్ హాఫ్ లో ఓజీకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఫేస్ చూపించకుండా పంచింగ్ షాట్స్ అవి ఇవి ర్యాండమ్ గా పెట్టేశాడు. వాటన్నిటి బదులు 2 పుషప్ షాట్స్ కనుక పెట్టుంటే థియేటర్ లో ఒక రేంజ్ లో షేక్ అయ్యి ఉండేవి. ఓజీ క్యారెక్టర్ కి చాలానే ఎలివేషన్స్ పడ్డాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఒక్కటి బాగా వర్కౌట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ లో ఏ ఒక్కటి కనీసం ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. సింపుల్ గా చెప్పాలంటే జానీ రిఫరెన్స్ తో లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. నార్మల్ గా బైక్ మీద వెళ్తున్నప్పుడు సాంగ్ వింటేనే ఊగిపోతాం, అటువంటి థియేటర్ లో ఆ సాంగ్ ఎటువంటి ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. ఇక అదే మూమెంట్ తో ల్యాక్ చేసి లాక్కుండా క్లైమాక్స్ దాకా తీసుకొచ్చాడు. క్లైమాక్స్ కూడా హరిబరిగా కంగారు పడి స్పీడ్ గా 2 షాట్ లో లేపవతలేశాడు. ఎందుకు ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ మన TFI లో ఉన్న ప్రతి డైరెక్టర్ సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నాడు. అలాగనే సుజిత్ కూడా పార్ట్ 2 అనౌన్స్ చేశాడు. మూవీ మేకింగ్ వైజ్ సుజిత్ ఎప్పుడు ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు, కానీ మంచి స్టోరీలో అనవసరంగా ఎక్కువ క్యారెక్టర్స్ నిరికించి వాటిని సరిగ్గా రిప్రజెంట్ చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఓజీ మూవీ కళ్యాణ్ గారి స్వాగ్ స్టైల్ మాస్ ఎలివేషన్స్ తో లాగేశారు. ఫ్యాన్స్ కి అయితే ఎక్కేస్తుంది. న్యూట్రల్ ఆడియన్స్ అయితే కళ్యాణ్ గారి కోసం ఒక ట్రైల్ వేయొచ్చు. మార్వెల్ వాళ్ళు మూవీ ఎండ్ క్రెడిట్స్ తర్వాత చిన్న క్లిప్ ఒకటి వేస్తారు, అది చాలా హై ఉంటుంది. మనోళ్ళు టెంప్లెట్ ని రీసెంట్ గా వస్తున్న మూవీస్ లో బ్లైండ్ గా ఫాలో అవుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్, శ్రేయా రెడ్డి, అర్జున్ దాస్ ప్రతి ఒక్కరు కూడా బాగానే పర్ఫార్మ్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది, కానీ తమన్ మాత్రం సాంగ్స్ ని బీజిఎం కింద తిప్పి కొట్టేశాడు. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ 3 కొట్టేయండి. కుదిరితే ఒక కామెంట్ కూడా వేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.